ఎంత బాగుందంటే పంటి చిగుళ్ళ నుంచి కొంచెం రక్తం అది వచ్చేది, అది ఆగిపోయింది. ఆ తర్వాత గొంతులో ఏదైనా చిన్న కఫం అది కాస్త ఎక్కడన్నా ఉంటే అదంతా క్లియర్ అయిపోతుంది. వేప పళ్ళుతో పళ్ళు తోమేసుకున్నాక నాలుగు తీసుకుని తింటే చాలా చాలా క్లియర్గా బాగుంటుంది. ఇవి కొత్త విషయాలు, నాకు చాలా కొత్త విషయాలు. తర్వాత సెల్ఫ్తో మాట్లాడటం కానివ్వండి, బాడీని అబ్జర్వ్ చేసుకోవటము, బ్రెత్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోవటము, దీని మూలన బ్రెత్ ప్యాటర్న్లో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉంటే నేను ఇప్పుడు మెడిటేషన్ కూడా కొంచెం టైం ఎక్కువ చేస్తున్నాను. ఇదొకటి బాగా నచ్చింది నాకు. తర్వాత మనకి ఎప్పుడు దాహం వేస్తుంది, అది పెద్ద అబ్జర్వ్ చెయ్యం మామూలుగా, కానీ మీరు చెప్పిన తర్వాత మీ టాస్క్లో ఉన్నాక ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే అసలు మన శరీరం గురించి మనం ఇంత తెలుసుకోవచ్చా, మన గురించి మనం ఇంత శ్రద్ధ తీసుకోవాలి అనే విషయం అర్థమైంది. ఇది మాత్రం అందరూ నేర్చుకోవాల్సిన విషయమేనండి, ప్రతి ఒక్కళ్ళు కూడా. తర్వాత ఈ ఆయిల్ మసాజింగ్ చేసుకోవటము, తర్వాత హెర్బల్ బాత్ పౌడర్ వాడుకోవటము, దాని తర్వాత ప్రాణాయామ చేయటం కానివ్వండి, యోగాసనాలు వేయటము, అన్నీ కూడా ప్రతిదీ క్రమశిక్షణతో చేస్తూ ఉంటే ఇక మన ఆరోగ్యం ఎంత బాగుంటుందో, జీవించినంత కాలం కూడా చక్కని ఆరోగ్యంతో జీవించవచ్చు మీరు ఇచ్చిన టాస్కులన్నీ చేస్తే రెగ్యులర్గా. తర్వాత పొద్దుట లేచినప్పుడు ఒక ఏంటంటారు, శరీరం తేలికగా ఉంటుంది, హాయిగా అనిపిస్తుంది, సంతోషంగా తేలిగ్గా ఉండి సంతోషంగా లేస్తాం నిద్ర. తర్వాత పడుకునేటప్పుడు కూడా 9:30కి పడుకుంటే 5 నిమిషాల లోపే హాయిగా నిద్ర పట్టేస్తుంది. మధ్యలో మహా అయితే 1-2 సార్లు మెలకు వచ్చినా వెంటనే మళ్ళీ నిద్ర పట్టేస్తుంది. ఎంత ప్రశాంతమైన జీవన విధానం అండి మీరు నేర్పిస్తున్నారు, చాలా బాగుందండి. తర్వాత మా డాక్టర్ రజనీ గారు నాకు రోజు ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఇవాళ ఏం చేశారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఉంటే కనుక వాటిని ఎలా మనం చేసుకోవాలి అని చెప్పేసి సలహాలు ఇవ్వటం, ఎంత చక్కగా మా చేయి బట్టి నడిపిస్తున్నారండి. నిజంగా ఇది మీ సేవా దృక్పథం చూస్తుంటే మహా సంతోషంగా ముచ్చటగా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటేనండి, మీరు చేసే సేవా కార్యక్రమాలు, తర్వాత మీ ఆరోగ్య రక్షణ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో చూస్తున్నాను. సమాజానికి మీరు చేస్తున్న సేవ అత్యంత ప్రశంసనీయమైందండి. మీ నుంచి ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. తర్వాత మీరు ఇచ్చే ఈ సలహాలు సహాయాలన్నీ కూడాను ఎంతోమందికి చేరాలి, ఇంకా చాలామందికి చేరాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనే మీరు చెప్తున్నటువంటి మీ ఆరోగ్య రక్షణ మీ చేతుల్లోనే ఉంది. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి, డాక్టర్తో అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉండండి అని మీరు చెప్పటం మాత్రం అద్భుతం అండి. సో మీ కార్యక్రమాలను ముందు కూడా ఇట్లా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలండి. నమస్తే. నమస్కారం అండి. నా పేరు వసుంధర ముల్లంగి. నా వయసు 55 సంవత్సరాలు. నేను ఈ స్వాస్థ్య సురక్ష ద్వారా 2 విషయాలను అచీవ్ చేసుకోగలిగానండి ఆరోగ్యపరంగా. ఒకటి, స్నానానికి సంబంధించినటువంటి ప్లాస్టిక్ బకెట్లు, మగ్గు వీటిని అవాయిడ్ చేసి ఆ స్థానంలో స్టీల్ బకెట్లు, మగ్గులు వాడటం వల్ల 2 రోజులుగా నా చర్మంపై చాలా తేలికదనాన్ని నేను అనుభవం చేసుకోవడం జరిగిందండి. ప్రతిరోజు ఆయిల్ మసాజ్ ద్వారా కూడా చర్మంలో చాలా మార్పులను గమనించడం జరిగింది. చాలా సున్నితంగా కూడా చర్మం ఏ విషయాన్నైనా సరే గ్రహిస్తూ ఉంది అనేటువంటిది నేను చాలా అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నానండి. రెండవ విషయం, సూర్యక్రియ అనేటటువంటిది యోగా ఆసనం 2 సంవత్సరాలుగా చేయలేకపోయాను. గత 2 రోజులుగా ఒక్క సైకిల్ సంపూర్ణంగా చేయగలుగుతున్నాను. అది 21 పోస్చర్లో ఉంటుందండి అని చాలా హ్యాపీగా చేయగలుగుతున్నాను. దీనికి స్పైనల్లో నాకు L4, L5 అండ్ హిప్ ప్రొలాప్సీ ఉన్నట్లుగా ఆకుపంచర్ డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఐఎమ్ ఆల్సో ఆక్యుప్రెషర్, ఆకుపంచర్ అండ్ న్యాచురోపతి ఫీల్డ్లో ఉన్నానండి. ఐ హ్యావ్ డన్ MD అండ్ MAQ.
ప్రొఫెషనల్ థెరపిస్ట్ను. దాని బేస్ మీద నేను ఎక్కువసేపు నిలబడలేకపోయేదాన్ని, కాళ్ళన్నీ లాగేసేటివి. మన డాక్టర్ సుందర్ రాజ్ పెర్మాళ్ గారి క్లాస్ విన్న తర్వాత స్పైనల్ కార్డు గురించి నా యొక్క ఆలోచనలు మార్చుకొని సూర్యక్రియ ద్వారా దీన్ని నేను క్యూర్ చేసుకోగలను అనే ఒక ఆలోచన, పాజిటివ్ థింకింగ్ ద్వారా, సకారాత్మకమైన ఆలోచన ద్వారా 2 రోజులుగా ఆ ప్రక్రియ చేయటం వల్ల నేను ఇప్పుడు కాళ్ళల్లో ఏ తిమ్మిర్లు కానీ, విపరీతమైన నొప్పి కానీ ఎటువంటిది కూడా 2 రోజులుగా నేను లేకుండా చాలా చక్కగా అన్ని విధులను నిర్వర్తించగలుగుతున్నానండి. స్వాస్థ్య సురక్ష అనే ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి వాళ్ళ జీవితంలో ఎంతో కొంత మార్పునైతే ఆరోగ్యపరంగా, ఆలోచనల పరంగా తీసుకువస్తుందని 100కు 100% చెప్తున్నానండి. నమస్తే. అందరికీ నమస్కారం. స్వాస్థ్య రక్ష ప్రోగ్రాంలో పాల్గొంటున్న మీ అందరికీ ధన్యవాదములు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే శీర్షికన మొదలైనటువంటి వీటిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. వీటికి ఎంతో సహకరిస్తున్న మన డాక్టర్లు, డాక్టర్ సుందర్ రాజ్ పెర్మాళ్ గారు, డాక్టర్ కవిత మేడం, డాక్టర్ సుశీల గారు, డాక్టర్ రజని గారు, డాక్టర్ తులసి గారు, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు మా 7 రోజుల ప్రోగ్రాంలో మన ఆరోగ్యం గురించి మనం ఒకరు చూసుకున్నట్లయితే చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నాలో ఉన్నటువంటిది నేను అబ్జర్వ్ చేస్తే ఉదయం లేవాలంటే చాలా బద్ధకంగా ఉండేది, కానీ ఇప్పుడు ఎంతో అవలీలగా చాలా ఈజీగా లేచి అన్ని పనులు చాలా చక్కగా చేయగలుగుతున్నాము. ఈవెన్ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా అసలు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేవాడిని. కానీ ఈ యొక్క ప్రోగ్రాం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేశామో 11 డేస్ ప్రోగ్రాంలో భాగంగా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కార్యక్రమాలు మొదలు పెడుతున్నప్పుడు ఎన్నో రకాల మార్పుల్ని గమనిస్తున్నాము. ముందుగా నాలో ఉన్నటువంటి బద్ధకం అనేది తగ్గిపోతుంది. అలాగే బాడీ అనేది కూడా చాలా తేలికగా ఉంటుంది. సో మన ఆరోగ్యం మన చేతుల్లో అనే ఏదైతే శీర్షికను పెట్టారో అది నిజమైనటువంటి అర్థాన్ని ఇచ్చేదిగా ఉంది. ఇంతటి గొప్ప కార్యాన్ని తలపెట్టినటువంటి మన డాక్టర్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఆరోగ్యం అంటే మనం ఒక్కలమే కాదు, మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా ఆరోగ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో మన డాక్టర్లు నిర్విరామంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్లు ఎవరికి వారికి సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క రోజుల్లో సమాజం కోసం, సమాజ సేవ కోసమే అంకితమైనటువంటి ఈ యొక్క డాక్టర్లను చూస్తుంటే చాలా గర్వకారంగా ఉంది. అంతేకాదు, నేను కూడా ఇందులో పాలు పంచుకుంటున్నందుకు చాలా హ్యాపీగా, సంతోషంగా కూడా ఉంది. మన యొక్క హెల్త్ ఎంత ఇంపార్టెంటో కరోనా మనకు అందరికీ బాగా నేర్పించింది. సో మన యొక్క ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయిల్ పుల్లింగ్ కానీ అండ్ బాడీ మసాజ్ కానీ ఇలాంటి వాటివన్నిటితోటి మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని చాలా పెంచుకుంటున్నాము. సో సర్వరోగ నివారణకి మన ఇమ్యూనిటీ ప్రధాన కారణం అని చెప్పి దీని ద్వారా తెలిసింది. ధ్యానం, ప్రాణాయామం, రకరకాల వాటితో మన ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలో మనకు అనుక్షణం గైడెన్స్ ఇస్తున్నారు మన యొక్క డాక్టర్లు. ఇలాగే ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చేందుకు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క కృషి కానీ వీటిని ఎంతో అభినందిస్తున్నాము. ఎందుకంటే సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం అనేది చాలా బాగా నేర్పిస్తున్నారు. మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకొని మన ఇంట్లో ఉన్న వాటితోటే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చాలా చక్కగా వివరిస్తున్నారు. వీటన్నిటినీ మనం ఇప్పుడే కాకుండా మన జీవితాంతం ఎప్పుడూ పాటిస్తూ ఉంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మనల్ని చూసి కొంతమంది కూడా
మన చుట్టూ ఉన్న వాళ్ళలో కొంతమంది అయినా మారితే ఈ యొక్క మన చుట్టూ ఉన్న సమాజం కానీ, మన యొక్క కుటుంబం కానీ, మన బంధువులు కానీ ఎవరైనా వాళ్ళలో ఏ ఒక్కరు మారినా కానీ మనం మన ఈ యొక్క డాక్టర్లు పడుతున్న శ్రమకి ఫలితం లభించినట్టే. సో అందుకు మనము ఖచ్చితంగా ఈ యొక్క 11 రోజులే కాకుండా మిగతా రోజులు కూడా మిగతా మన యొక్క జీవితంలో కూడా దీన్ని ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మన డాక్టర్లకు అందరికీ మాత్రం స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యువర్ హెల్త్ యువర్ హ్యాండ్ కుటుంబ సభ్యులందరికీ ఈ 14 days జర్నీలో 13 days ఆల్రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఓన్లీ 1 day లెఫ్ట్. నేను 14 days అనేసరికి 14 days నేను వర్క్ చేస్తాను. 14 days ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ అనుకున్నాను. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడే నేను ట్రాకర్ టిక్ చేస్తుండే అనిపిస్తుంది అప్పుడే ఇన్ని రోజులు అయిపోయింది అని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం మనము. అండ్ ఎస్పెషలీ థ్యాంక్స్ టు మై హెల్త్ కోచ్ డాక్టర్ రజనీ గారు. అండ్ 14 daysలో ఏమవుతుంది అన్న ఫీలింగ్ ఉండే నాకు ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు. అండ్ అఫ్కోర్స్ ఐ రియలీ ఇంప్రెస్డ్ డాక్టర్ సుందర్రాజ్ పెర్మల్ గారి వీడియోస్ చూసిన తర్వాత. అందుకే 14 days జాయిన్ అయ్యి చూద్దాం చేస్తానా లేదా అనుకున్నాను. బట్ ఐ డిడ్. అండ్ మోర్ ఓవర్ నేను ఫుడ్ చేంజెస్ డాక్టర్ గారు చెప్పినంత స్ట్రిక్ట్గా అయితే ఏం ఫాలో అవ్వలేదు. అదర్వైజ్ మిగతా అన్నీ ఫాలో అయ్యాను. అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. స్పెషల్లీ నా స్లీపింగ్ ప్యాటర్న్ ఎంత భయంకరంగా ఉండేది అంటే ఇట్స్ లైక్ 12:30 నైట్లో 12:30 to 2 మధ్యలో నేను పడుకునేదాన్ని. అగైన్ ఐ యూస్ టు గెట్ అబౌట్ 6 to 6:30 మధ్యలో లేసేదాన్ని. అండ్ డాక్టర్ రజనీ గారు స్పెషల్గా నాకు ఎంత బాగా కౌన్సిలింగ్ ఇచ్చారు అంటే అబౌట్ ద స్లీప్ అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. అంటే ఐ రియలీ రియలైజ్డ్ ఇప్పుడు నేను స్ట్రిక్ట్గా నేను ఆల్మోస్ట్ చెప్పాను కదా 1 o'clock 12:30 1 o'clock నుంచి ఐ కేమ్ టు 10:30 ఆ టైంలో. బట్ ఇట్స్ అ బిగ్ చేంజ్ ఫర్ మీ. అండ్ మార్నింగ్ 5 o'clock లేసి యోగా చేయడము. ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నాకు ట్విన్ బేబీస్. బిఫోర్ దట్ ఐ యూస్ టు గో ఫర్ యోగా, మిగతా ఎక్సర్సైజ్లకి వెళ్ళేదాన్ని. అండ్ ఆ తర్వాత వాటిని పక్కన పెట్టాను. అంటే ఇప్పుడు దాకా ఐమ్ హ్యావింగ్ వెరీ సివియర్ బ్యాక్ ఏక్ అండ్ డాక్టర్ గారు ఎప్పుడు చెప్పినా నువ్వు యోగా చేయాలి, ఇంకేదైనా ఎక్సర్సైజ్ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, థైరాయిడ్ ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు థింక్ అండ్ ఆల్వేస్ అలా పెండింగ్ పెట్టేదాన్ని. అండ్ ఇట్ హ్యాపెన్. నేను యాక్టివ్గా ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశాను అంటే బికాస్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇట్స్ రియలీ పేరు తగ్గట్టు ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్ అనేది నాకు చాలా బాగా అర్థమైంది. అండ్ డాక్టర్ రజనీ గారు ఎంత బాగా కౌన్సిలింగ్ చేస్తున్నారు అంటే ఏదైనా ఒక ప్రాబ్లం గురించి చెప్తే తను ఒక ప్రాబ్లం గురించి మాట్లాడదు, కనెక్టెడ్ అనదర్ ప్రాబ్లమ్స్, పాస్ట్ అయినా సరే లేకపోతే ఫ్యూచర్, దానివల్ల వచ్చే ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆవిడ చెప్తున్నారు. అండ్ ఈరోజు నేను ఆవిడతో విటిలిగో గురించి మాట్లాడాను. అండ్ షీ టోల్డ్ అబౌట్ సమ్ థెరపీ. ఐ రియలీ సర్ప్రైజ్డ్. అంటే ఇంత చిన్న ప్రాబ్లంకి అది నేను తగ్గింది చూశాను, కానీ తను ఫ్యూచర్లో రావచ్చు అని చెప్పేసి దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ దానికి చెప్పిన థెరపీ గురించి ఐ రియలీ సర్ప్రైజ్డ్. నెవర్ హర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఫర్ దట్ ఐ రియలీ థ్యాంక్స్ డాక్టర్ రజనీ గారు. అండ్ మోర్ ఓవర్ అండ్ మేడం ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే 14 days చేసి 14 days వరకు ఆపేయకండి, ఎందుకంటే మేము వెంట ఉండి పుష్ చేస్తుంటాం కాబట్టి 14 days యాక్టివ్గా చేస్తూ ఉంటారు. 14 days తర్వాత కూడా చేయండి అని చెప్పేసి ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే రియలీ థ్యాంక్ యూ మేడం. అండ్ ఐ అడ్వైజ్ ఎవ్రీ వన్ టు జాయిన్ ఇన్ దిస్ సెషన్ 14 days. ఇఫ్ పాసిబుల్ రిపీటెడ్ సెషన్స్లో జాయిన్ అవ్వచ్చు అంటే ఐఎమ్ అగైన్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. థ్యాంక్ యూ.
నమస్కారం. నా పేరు నర్సింగ్రావు, రామంతాపూర్, హైదరాబాద్, భాగ్యనగర్ నివాసిని. నేను ఈ యువర్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్ కార్యక్రమం సిహెచ్డిఎస్సి ద్వారా తెలుసుకొని, అంటే జీవన విద్యా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ విషయం తెలిసింది. దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కార్యక్రమం అటెండ్ చేయడం జరిగింది. అయితే డైలీ 8 రోజులు ఆ కార్యక్రమం, ఆ వీడియోస్ చూస్తూ ఉంటాయి. డైలీ ఒక్కొక్క అంశాన్ని తీసుకుని డాక్టర్ సుందర్రాజు గారు, డాక్టర్ సుశీల గారు చెప్పడము చాలా బాగా నచ్చింది. సో దాని తర్వాత ఈ 11 రోజుల కార్యక్రమం దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని చేయాలనే ఉద్దేశంతో దీంట్లో జాయిన్ కావడం జరిగింది. అయితే డైలీ ఒక అంశాన్ని తీసుకొని వీళ్ళు ఏదో చెప్తున్నారో అది చాలా నచ్చింది. ఎందుకంటే నేను కొన్ని రెసిడెన్షియల్ క్యాంప్స్ అటెండ్ అవుతూ ఉంటాను. సో అట్లాంటి సమయంలో ఈ లాక్డౌన్ పీరియడ్లో అటెండ్ కాలేకపోయానని. యాక్చువల్లీ మార్చి నుంచి అటెండ్ అయ్యేది ఉండే, ఒక 3 months రెసిడెన్షియల్ కోర్స్, కంప్లీట్ రెసిడెన్షియల్ కోర్స్ అది నాసిక్ దగ్గర. అది వెళ్ళాల్సి ఉండే అని ఈ లాక్డౌన్ పీరియడ్లో వెళ్ళలేకపోయాను. అయితే దాని కాంప్లిమెంటరీ, అంటే దాని సరితూగేటట్టుగా ఏది లేకుండే. అంటే లాక్డౌన్ పీరియడ్లో సగం టైం అంతా వేస్ట్ అయింది. అంటే రాత్రి 2, 3, 4 అట్లా పడుకునే వరకు అట్లా జరిగేది. ఎందుకంటే కొందరు డాక్టర్స్తో మాట్లాడి కొన్ని వీడియోస్, ఈ కరోనా గురించి కొన్ని విషయాలు, అంటే నేను భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ కంటే ముందు రాజీవ్ దీక్షిత్ అనే అతని ద్వారా కొన్ని ఫాలో అవుతున్నాను, రాజీవ్ దీక్షిత్ ఫాలోవర్ని. సో ఇట్లాంటి ప్రచారం చేసుకుంటూ నేను కొంచెము చెప్తూ ఉంటాను, తిరుగుతూ ఉంటాము. కాబట్టి క్యాంప్స్ అవి అటెండ్ అవుతూ ఉంటాను. సో దాంట్లో భాగంగా సమయం, అంటే డాక్టర్లతో మాట్లాడేసరికి రాత్రి 2, 3 అట్లా జరిగేది. పడుకునేసరికి సమయం అంతా ఇదేది. అయితే ఈ కార్యక్రమం, ఈ 11 days కార్యక్రమంలో ఎప్పుడైతే అప్పుడు దశావతారాలు ఎత్తినట్టు దేవుళ్ళు ఎత్తినారు అని తెలిసింది. కానీ ఈ 11 రోజులలో డాక్టర్ సుశీల గారు రోజొక అంశాన్ని తీసుకొని, రోజొక అవతారం ఎత్తేసి, అంటే మమ్మల్ని ఏ విధంగా మోల్డ్ చేయాలి, ఏ విధంగా వీళ్ళకి నేర్పియాలనే ఉద్దేశంతో డైలీ ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, అంటే ఒక మంచి టిప్స్ చెప్పడము చాలా నచ్చింది. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా అందరూ చేసే విధంగా దీన్ని రూపొందించారు. ఈ హెల్త్ ట్రాకర్ని కూడా చేయడం చాలా మంచిగా ఉంది. అయితే మీ దేహాన్ని మీరు ప్రేమించండి అనేది తెలుసు, కానీ ఏ విధంగా ప్రేమించాలనేది దీంట్లో తెలుసుకున్నాను. అంటే లవ్ యువర్ బాడీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది, యువర్ హెల్త్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది వినడం వరకే ఉంది. కానీ ఏ విధంగా ఆచరించాలనేది దీన్ని నిర్దిష్టంగా ఒక ప్లానింగ్ ప్రకారం, అంటే ఈ విధంగా మేము ఏంటంటే అందరికి చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగా ఇట్లాంటి ప్లానింగ్ ప్రకారం వెళ్తే కానీ అన్ని స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కి, విద్యార్థులకి అందరికీ ఉపయోగపడేటట్టుగా ఈ ప్లానింగ్ ఉంది. దీన్ని ఇంకా సరళంగా, అంటే ఇంకా ఏ విధంగా తీసుకొని ఆచరణలో పెట్టేసి నిత్య దైనందిన కార్యక్రమంలో దీన్ని భాగంగా చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటూ దీన్ని రూపొందించిన డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ గారికి, వాళ్ళ టీం మొత్తానికి, ఆరోగ్యదాత్రి టీం మొత్తానికి పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ సుశీల గారికి, వాళ్ళ టీం అందరికీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అంటే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియోలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. అంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఏ విధంగా ఇంట్లోనే అంత చేసుకోవచ్చు అనేది కూడా బాగా నేర్పించారు. అట్లాగే నేను ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని ఇంకా చాలామందికి చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవుతున్నారు వాళ్ళు కూడా. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ఆరోగ్యదాత్రి టీంకి, సిహెచ్డిఎస్సి టీం వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే అండి. నర్సింగ్రావు, హైదరాబాద్. I am IT professional. I live in US, but I came to Hyderabad to attend a wedding in the family. Because of Corona, I have to extend my stay. I am utilizing each and every day of my lockdown period with all the health programs. Especially this 11-day Swastha Raksha health program, mentoring program is a very useful, and I feel so energetic, and I felt
so happy physically, mentally, and spiritually. I did attended other 2 programs also, and this especially this program is a very practical one where we implement all the tasks. Basically, my lifestyle is also very healthy lifestyle. I do exercise, I take a balanced diet, and I participate in marathons yearly once. But in this program, all the 56 tasks from the task tracker implementing in a day is a game changer, because all the tasks we are doing every single day. Initially, I felt a little bit overwhelming, but with the guidance of my mentor, it is very doable. My mentor is a Dr. Rajni Garu. She is a very amazing lady, and she answered all my questions very patiently. And even I enhanced my knowledge with attending the Dr. Sundar Raju Garu's health sessions, especially the session on back pain and neck pain, all the issues and solutions how to overcome is very well explained. And the videos of Sushila Murthy Garis also helped a lot. She covered all the major recommended issues like knee pain and back pain and all the yogas how to do, and very clearly. So that's a great thing, and it helped me a lot. Again, and coming to the program, all the 55 tasks are very great, and it is an amazing program if we implement with 100% focus and with a conscious effort. All the programs are very great, like the tasks like getting in the morning before sunrise, and brushing the teeth with the tipatiga sticks with the herbal powder, and tongue cleaning with the metal tongue cleaner, and doing the entire body with the warm oil massage and exposing to the sunlight, and taking the bath with the herbal powder, not using any chemical product. I feel it is a very soothing when you do massage. I feel like my body is pampering a lot. So that's a really amazing program. I would recommend everyone. But there are several tasks. All the tasks are very great, but my favorite tasks are observing your body through self, and observing your breath pattern, and all these are my especially favorite ones. These helps me to improve physically, mentally, and yoga pranayam also helps you flexibility of your body and controlling your mind. So each and every task has its own role, which helps ourselves very good. I can keep on talk on this program for hours together, but I'm not going to do now. It's just amazing. ear drops, nasal drops, ఐ వాష్ విత్ రోజ్ వాటర్, ఇట్లా మీరు చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవటం వల్ల డిఫరెన్స్ను చూడగలుగుతున్నాను, శరీరంలో వచ్చే మార్పును గమనించగలుగుతున్నాను. సెల్ఫ్కు బాడీకి ఉన్న డిఫరెన్స్ను హ్యూమన్ వాల్యూస్ కోర్సులో అర్థం చేసుకోవటం ద్వారా యూనివర్సల్ హ్యూమన్ హెల్త్ కోర్సుని ఫాలో అవటం వల్ల బాగా అర్థమవుతుంది.
మీ డాక్టర్ల బృందానికి ముఖ్యంగా మీరిచ్చిన సలహాలకు ఎంతో ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా మీరు చేయగలుగుతారని, అందులో మేము కూడా పాల్పంచుకుని మా ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుని మంచి హెల్తీ సొసైటీగా తయారవుతామని మా తరపున తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం నిర్వహించినందుకు చాలా 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 ధన్యవాదాలు. సెలవు సార్.